వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న పిల్లకాయల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నువ్వు ఉన్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేసుకోలేదు కదా నువ్వు. నీలాంటి అహంభావికి మహాభారతంలో దుర్యోధనను ఉద్దేశిస్తూ భీమసేనుడు ఒక వాక్యం చదువుతాడు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమునుండగా పిలిచిన యుద్ధురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్ అన్నటువంటి వాక్యం. ఇది నీకు సరిగ్గా సరిపోతుంది. ఆనాడు భీముడు దుర్యోధనుని ఉద్దేశిస్తూ పాడినటువంటి వాక్యము నీకెందుకు చెప్తున్నామంటే, నువ్వు కూడా దుర్యోధనునికి మించినటువంటి అహంభావిగా ప్రదర్శిస్తున్నావు. నేనేదో పెద్ద ప్రపంచ పటంలో ఉన్నటువంటి అన్ని దేశాల అధినేతల కన్నా నేనే పైపెచ్చు స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా భావించబడుతున్నావు నువ్వే. మేము నువ్వు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే చిన్న పిల్లలు వచ్చి మాట్లాడారు, నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదా? నీకేమి రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా భారతదేశ ప్రధాని, భారతదేశ రాష్ట్రపతి వచ్చి మాట్లాడాలా? నువ్వేమన్నా అంతర్జాతీయ నాయకుడివే? హూ ఆర్ యూ మిస్టర్ భానుప్రకాష్ రెడ్డి? చిన్న పిల్లల ఇలాంటి అహంభావము, అహంకారము, ఈ రకంగా మితిమీరినటువంటి గర్వం ఎక్కిపోయినటువంటి వ్యక్తులకు మేము ఇచ్చేటువంటి ప్రశ్నలకే సమాధానం లేనటువంటి నువ్వు